దేశంలో జీఎస్టీ ఉత్సవం మొదలైంది. ఆహార పదార్థాల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలు ధరలు తగ్గబోతున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తంగా 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పటిదాకా 12% పన్ను కలిగిన నిత్యావసర వస్తువులు ఇకపై 5% పన్ను పరిధిలోకి రానున్నాయి. వాటిలో టూత్ పేస్ట్లు, సబ్బులు, షాంపూలతో పాటు బిస్కెట్లు, స్నాక్స్, ఫ్రూట్ జ్యూస్లు వంటి ప్యాక్ చేసినటువంటి ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చేశాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లెక్స్ వంటి వాటి పన్ను 5% తగ్గించారు. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు వాటిని 5%లోకి తీసుకొచ్చారు. సైకిళ్లు వంటి వాహనాలు, స్టేషనరీ సామాగ్రి, 2500 కన్నా తక్కువ ధర కలిగిన పాదరక్షల ధరలు గణనీయంగా తగ్గబోతున్నాయి. హెల్త్ క్లబ్లు, సెలూన్లు, జిమ్, యోగా కేంద్రాలపై, అలాగే ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, సబ్బుల వంటి వ్యక్తిగత సౌందర్య ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5%కి తగ్గించారు. ఇక హానికర ఉత్పత్తులపై మాత్రం జీఎస్టీ 28% నుంచి 40%కి పెరిగిపోయింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీపై ప్రీమియం ధరలు తగ్గాయి. జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడంతో వాటిపై ఒక్కో పాలసీపై 2000 నుంచి 3000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కి తగ్గించారు. క్యాన్సర్ మందులపై ఉన్నటువంటి జీఎస్టీని తొలగించారు. థర్మోమీటర్, అలాగే మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్లు, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించారు. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గాయి. ఆటోమొబైల్ రంగంలో 1200 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగినటువంటి చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు భారీగా తగ్గాయి. బైకుల ధరలను 18,800 వరకు, కార్ల ధరలను 4,48,000 వరకు తగ్గిస్తున్నట్టు ఇప్పటికే కంపెనీలు ప్రకటించాయి. విలాసవంతమైన కార్ల ధరలు 30.4 లక్షల వరకు దిగివస్తున్నాయి. ఇక ఇప్పటిదాకా 28% జీఎస్టీ పరిధిలో ఉన్నటువంటి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు 18% పన్ను పరిధిలోకి వచ్చేశాయి. 32 అంగుళాల కంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణం ఉన్నటువంటి టీవీలకు తగ్గిన రేట్లు వర్తించబోతున్నాయి. తమ ఉత్పత్తుల ధరలను 2,500 నుంచి 85,000 వరకు తగ్గిస్తున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. ఏసీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గాయి. ఇక మొబైల్ ఫోన్ల ధరలు చూస్తే అవి కూడా తగ్గిపోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు. దాంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గింది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గాయి. ప్రజలకు దసరా, దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారంటూ ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని అన్నారు. మరియు దీపావళి కానుకగా 140 కోట్ల దేశ ప్రజలకు, పేద, మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేదానికి జీఎస్టీ సంస్కరణల పేరు మీద ఈ సంవత్సరము గతంలో ఉన్నటువంటి 4 స్లాబులను 2కి కుదించి ఆ రెండింటిని కూడా గతంలో 18% ఉంటే ఇప్పుడు 12%, 5%కి, గతంలో 12% ఉంటే 5%, 0. ఇవాళ ఆరోగ్య బీమా కానివ్వండి, మరి మందుల వాడకాలు కానివ్వండి,